జై శ్రీరామ్ అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా ఇవాళ మేమున్నది నియోపోలిస్. ఇది కోకాపేట్ ఏరియా. అత్యంత తెలంగాణలోనే అత్యంత ఖరీదైనటువంటి ప్లేస్ ఇది. గత ప్రభుత్వంలో శారదాపీఠం కోసం ఇచ్చినటువంటి భూమి ఇదంతా కూడా. అయితే ఈ భూమిలో ఇప్పటికే దేవాలయ నిర్మాణం జరిగింది, అమ్మవారి విగ్రహం పెట్టడం జరిగింది, పూజలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. కానీ ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ భూమి మీద కన్ను పడ్డది. కన్ను అని ఏం చేసిందంటే రాత్రికి రాత్రే ఈ యొక్క దేవాలయాన్ని, నా వెనకాల ఉన్నటువంటి దేవాలయాన్ని కూలగొట్టాలి అని ప్రయత్నం చేసిండు. దాంతోనే పోలీసులను తీసుకొచ్చి ఎలాంటి నోటీసులు లేకుండానే ఈ ఆలయాన్ని కూలగొట్టేటటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతిని కూడా వాళ్ళు ఇవాళ పూజలు చేయకపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. వాటర్ బోర్డ్స్ కోసం అని చెప్పేసి డెవలప్మెంట్ కోసం అని మీరు అంటారు కదా, మరి వెనకలే ఉన్నటువంటి ల్యాండ్ ఒకటి ఉంది, మరి ఖాళీగా 10 ఎకరాల ల్యాండ్ మీరు ఇచ్చారు, ముస్లింలకు ఇచ్చారు కదా, మరి ఆ ల్యాండ్లో మీరు డెవలప్మెంట్ చేయండి. మరి ముందు ఈ ప్రతిసారి ఎంతసేపు మా యొక్క హిందూ దేవాలయాల పైన లేకుంటే మా ఆలయాలను ధ్వంసం చేయాలన్న ఆలోచన మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు. లేకపోతే మాత్రం ఇది కంప్లీట్గా కూడా వాళ్ళు కొనుక్కొని ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు అమ్మవారి యొక్క విగ్రహాన్ని, అమ్మవారి యొక్క ఆలయాన్ని కట్టినటువంటి ఈ ల్యాండ్ని ఆపేటటువంటి అధికారం కానీ తర్వాత తీసుకునేటటువంటి అధికారం కానీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతకి జై.